ఇప్పుడు అప్కమింగ్ వచ్చే కొంతమంది డైరెక్టర్స్ స్ట్రగుల్స్ పడుతుంటారు, బాగానే ఉంటుంది. కాకపోతే ఒక సినిమా చేయాలని చెప్పేసి ఎవరినో ఒకరిని అన్నమాకుని పట్టుకొని వాడు ఏదో సినిమా చేద్దామని ప్రొడ్యూస్ చేద్దామని చెప్పేసి ఓ 50 లక్షలు కోటి రూపాయలు పట్టుకొని వస్తాడు. వానికి ఏం చేస్తారు, సినిమా చేద్దామని చేస్తారు. చేసి వాడు బ్యానర్ రిజిస్ట్రేషన్ చేపిస్తారు, అంతా బాగానే ఉంటుంది. కోటి రూపాయలు పట్టుకొని వస్తాడు, కోటి రూపాయలు సినిమా అంటారు, ఆ కోటి కాస్త 2 లక్షలు 2 కోట్ల దగ్గరికి వెళ్తుంది. 2 కోట్లు ఇంకో కోటి రూపాయలు అప్పు చేస్తాడు. ఈ స్టోరీ 2 కోట్ల వరకు అవుతుంది. దాన్ని థియేటర్ దగ్గర తీసుకెళ్ళాలంటే మళ్ళీ 1.5 కోటి 2 కోట్ల రూపాయలు అవుతుంది. ఆ మార్కెటింగ్ స్ట్రాటజీస్ తెలియక, దాని గురించి తెలియక, ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియక, ఎగ్జిబ్యూటర్స్ ఎవరు, డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు, ఎలా రిలీజ్ చేసుకోవాలి, ఎలా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియక రోడ్న పడ్డాలి ఎంతోమంది ఉన్నారు. అంటే వీళ్ళ ఆశను బట్టా, లేకుంటే వాళ్ళ అత్యాశను బట్టా, లేదా సినిమా చేద్దామని చెప్పేసి రావడం వలన. లేదండి ఇక్కడ కూడా ఇది పెద్ద ఇది మళ్ళీ ఇంకో బుక్కే ఇది కూడా. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక ఫైల్ పట్టుకొని తిరిగేవాడికి ఏ చిన్న అవకాశం వచ్చినా దూరిపోదామని ఉంటుంది. ఏళ్ళ తరబడి కథలు రాసుకొని తిరిగి ఆ గడప ఈ గడప ఇతన్ని తిరిగి మంచి అనిపించుకొని చెడు అనిపించుకొని ఒక ఫ్రస్ట్రేషన్ నుంచి ఊరు నుంచి వచ్చేసి అమ్మ నాన్నలకు ఏదో ఆన్సర్ చేయాలని చెప్పి తనున్న సమాజానికి ఆన్సర్ చేయాలి, తను ఏదో సాధించాలి, ఇన్ని రకాల తిండి తినక నిద్ర లేక ఏదో ప్రాబ్లమ్స్లో పడి ఉండి ఉంటాడు. ఇతని పరిస్థితి ఇది. సినిమా చేయాలని వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు పేపర్ న్యూస్లు అవి ఇవి చూసి అది 1 కోటి రూపాయల్లోనే అయిపోయిందట, ఇది 50 రూపాయల్లోనే 50 లక్షల్లోనే అయిపోయిందట అని వింటారు. ఇప్పుడు మనం హోటల్కి వెళ్తామండి. హోటల్కి వెళ్ళిన తర్వాత వాడు బోర్డు పెడతాడు, మెనూ పెడతాడు. మీకు ఇటలీకి వెళ్ళారనుకోండి, ఇటలీలో హోటల్ పెడితే ఆడ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామనుకోండి, సో పిజ్జా ఆర్డర్ చేసామనుకోండి, మాకు ఏమంటాడు పిజ్జా రేటు 100 రూపీస్ అనుకుందాం ఉదాహరణకి. ఓకే, లోపలికి వెళ్ళిన తర్వాత తిని వచ్చేటప్పుడు అది 180కి వెళ్ళిపోద్ది బిల్లు. దాని రీజన్ ఏంటంటే పిజ్జాకి అంటాడు ఆడేసింది, పిజ్జా ఇచ్చిన ప్లేట్కి ఒక రేట్ వేస్తారండి, దాంతోపాటు ఇచ్చిన వాటర్కి ఒక రేట్ ఇస్తారండి, దాంతో పాటు ఇచ్చిన సాస్కి ఒకటి వేస్తారండి, మీరు కూర్చున్న ఏసీకి ఒకటి వేస్తారండి. అక్కడ ఇటలీలో చైర్ కూడా రెంటేస్తారండి. కూర్చున్న టేబుల్ చైర్ కూడా ఆ టేబుల్ మీద ఇంత టైం స్పెండ్ చేసి ఇంత తినండి. బట్ రేట్ ఎంత దేని పట్టుకొని వెళ్ళాం మనం, ఓన్లీ పిజ్జా మెనూ కార్డు పట్టుకొని వెళ్ళాం. ఈవెన్ ఇక్కడ కూడా చూడండి, మీరు ఒక దగ్గరికి వెళ్ళి ఒక దోశ తినండి, 90 రూపాయలు దోశ అనుకోండి, 112-115 రూపాయలు బిల్లు వస్తుంది. వచ్చేటప్పుడు దారిలో వెళ్ళేటప్పుడు సార్ అంటాడు, వాడికి 20 రూపాయలు టిప్ ఇవ్వాల్సి వస్తుంది. బిల్లు ఎందుకుంది, జిఎస్టీ యాడ్ అయింది. మనం అమౌంట్ ఇదే, జిఎస్టీ యాడ్ అయింది, దానికి 10 రూపాయలు 15 రూపాయలు యాడ్ అయింది. టిప్పుకి చేయి చాపాడు ఈరోజు, ఆ చేయి చాపిడి ఎంత తక్కువ ఇచ్చినా కూడా మినిమం 10 రూపాయల కంటే తక్కువ ఇవ్వలేం కదా. 10 రూపాయలు అంటే అది 25 రూపీస్ అక్కడ అయిపోయింది. మరి 90 రూపాయలేగా. సినిమా కూడా అంతే. ఇంకోటి సినిమా ఏంటంటే అంటే నేను చెప్పేది ఏంటంటే 1 కోటి రూపాయలు ఉన్నాయి, 2 కోట్లు ఉన్నాయి, మేము సినిమా తీస్తాం సాధిస్తామని ఇండస్ట్రీకి రావద్దు. అర్థమైందా? ఇండస్ట్రీకి రావద్దు. మేము ఎట్లయినా తీస్తామని వస్తే ఫైల్ పట్టుకొని తిరిగేవాడు ఎలాగో తీస్తా అంటున్నాడు కదా, ఒక ట్రై చేద్దామని ఆలోచిస్తే వస్తుంది. మోసం చేయాలని ఎవరు అనుకోరండి. ఇతని జీవితం పోగొట్టుకోవాలి ఎందుకు అనుకుంటాడు, ఏమో దాంట్లో ట్రై చేయొచ్చు అనుకుంటాడు. చిన్న నోటు లెక్కలు ఏంటంటే ఎంత చిన్న సబ్జెక్ట్ తీసుకున్నా మినిమం 30 రోజులు షూటింగ్ చేయాలండి. అవును, తక్కువది. అంటే పర్ డే మినిమం 3 lakhs ఖర్చు కంపల్సరీ ఉంటుందండి. 3 లక్షలు తక్కువ 3 లక్షలు ఉంటుందండి. ఇది చిన్న సినిమా, అంత టీం మొత్తం కలిసి 50 మందితో పెట్టుకున్నా కూడా. అవును, మామూలుగా లెక్కేస్తే మీకు 100 మంది అవుతారు, 50 మంది పెట్టుకున్నా 3 లక్షలు అవుతుందండి. 3 లక్షలు ఇంటూ 30 రోజులు అండి, 90 లక్షలు అక్కడే అయిపోయినాయండి. ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ అండి, థియేటర్ ఛార్జెస్ అండి, క్యూబ్లు అండి, ఎన్ని రోజులు రిలీజ్ చేస్తారు ఏమి ఉంటాయి కదా, ఎక్కడవుతుంది. సో ఇదంతా అలా అయ్యిద్ది అని రావడమే మూర్ఖత్వం. అట్లా ఇది ఎవరినెవరు మోసం చేసుకోవడం కాదు, చేద్దామనే ఆశ తనకు ఉండడం, చేద్దామనే ఆశ ఇతనికి ఉండడం. ఇప్పుడు మీరు అన్న సినిమా పేరు చెప్పారు, అంటే ఇప్పుడు మీరు చెప్తే నాకు తెలిసింది, నాకు ఇంతకుముందు తెలియదు 15 కోట్లు ఖర్చు అయింది ఆ అమ్మాయి సినిమాకి పబ్లిసిటీకి అని. బట్ సినిమాకి 8 కోట్లు పెట్టారండి. అందరూ ఏమనుకుంటారు, సినిమాకి 8 కోట్లు పెట్టి తీశారట్రా అంటారు. కొందరు ఏమనుకుంటారు, ఎవరికో అంత కొత్త డైరెక్టర్, కొత్త ఆర్టిస్టులు, కొత్త వాళ్ళు, మొత్తం దానికి 8 కోట్లు ఎందుకని చెప్పేవాళ్ళు ఉంటారు. సినిమా కష్టం వేరు ఉంటుంది, వెనక మాట్లాడేవాళ్ళు ఉంటారు. సో 8 కోట్లే అనుకుందాం. ఆ ప్రమోషన్ ఖర్చు అదే సినిమా కంటే ప్రమోషన్ ఖర్చు. ఈరోజు సినిమా తీయడం చాలా ఈజీ అండి. సినిమా తీయడం టెక్నీషియన్స్ అంతతో రిక్వెస్ట్ చేసుకొని, డైరెక్టర్ ఏం చేస్తారు పాపం, వాడు సినిమా వచ్చిందంటే టెక్నీషియన్ రిక్వెస్ట్ చేసుకొని సినిమా చేస్తాడు మొత్తం. కానీ తీసిన ప్రొడ్యూసర్కి ఎలా రిలీజ్ చేసుకోవాలో తెలియదు, ఎలా మార్కెట్ చేసుకోవడం తెలియదు, ఎలా డబ్బులు సంపాదించుకోవడం తెలియదు, ఎలా సినిమా నిలబెట్టుకోవడం తెలియదు. మరి ఇవన్నీ ఉంటాయి కదా. అనవసరంగా
అతను అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి డబ్బులు పెట్టి ఇతన్ని తిట్టడం స్టార్ట్ చేస్తారు, ఆ డైరెక్టర్ గాడు అది ఇది అని. అతను ముందు తప్పు చేస్తాడు, ఇతను పాపం ఇరుక్కుపోతాడు, ఇద్దరు కలిసి తప్పులు చేస్తారు, బట్ ఎవరి మీద ఒకరి మీద తోసుకుంటారు. సరే ఇప్పుడు ఈ మధ్యలో అన్ని పెద్ద సినిమాలు వచ్చాయి. కంగువ, అమరన్, సరిపోద శనివారం, దాంతోపాటు లక్కీ భాస్కర్. దీంట్లో ఏ సినిమా బాగా నచ్చింది? అమరన్ బాగా నచ్చింది. అమరన్లో అంటే అమరన్ ఏ మిలిటరీ ఆఫీసర్ సబ్జెక్ట్ తీసుకున్నా దగ్గరగా అంతే ఉంటుంది, మామూలుగా దగ్గరగానే ఉంటుంది, అట్లా అలానే ఉంటుంది. ఒక మిలిటరీ ఆఫీసర్ వెళ్ళడం, ఆ క్యూబిన్లో గొడవలు అవ్వడం, ఫైట్ అవ్వడం, బతుకుతాడా చనిపోతాడా, 99% చనిపోయే రావడం, ఇదే ఉంటుంది. బట్ అమరన్లో ఏంటంటే ఆ లవ్ ట్రాక్ బాగా పే చేసింది. సాయి పల్లవి థియేటర్కి సాయి పల్లవిని చూడడానికి వెళ్తున్నారు. అమరన్లో హీరో ముకుందనాథన్ మాత్రమే కాదు, ముకుందనాథన్ భార్య కూడా, అంటే సాయి పల్లవి క్యారెక్టర్. అందుకని అట్ ది సేమ్ టైం అటు సైడ్ కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేశారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే పాటల కోసం హీరోయిన్ పెట్టి సినిమా అంతా హీరో మీద నడిపిస్తాం కదా, ఇదేమో యాక్షన్ పార్ట్ కోసం హీరోని పెట్టి స్టోరీ అంతా మంచి లవ్ స్టోరీ అంతా సాయి పల్లవి మీద నడిపించినట్టు ఉంది, చాలా బాగుంది. లక్కీ భాస్కర్ది మంచి కాన్సెప్ట్, లక్కీ భాస్కర్ది మంచి కంటెంట్, కొంచెం ఈ బ్యాంకింగ్ రంగాలు ఇది బాగా అనిపించింది అది కూడా. అందుకని అది మధ్యతరగతి వాళ్ళకి ఈజీగా రీచ్ అయ్యేది అన్నట్టు. ప్రతివాడు నేను సాధించాలి, తొందరగా ఏదో డబ్బులు సంపాదించాలనే ఆలోచన ఉంటుంది కదా, అది బాగుంది. కంగువ ఇంకా నేను చూడలేదు, బ్లాక్ టాక్ వచ్చింది. వరుణ్ తేజ్ గారిది మట్కా వచ్చింది. మట్కా సిచ్యువేషన్ ఏంటి, అసలు 90s బ్యాక్ డ్రాప్లో తీసిన సినిమా అది, కానీ ఎందుకు హిట్ అవ్వలేకపోయింది సినిమా? అంటే ఒకటండి, హిట్ అవ్వలేదు అంత ఈజీగా మనం హిట్ పట్టు గురించి తేల్చగలిగితే అన్ని హిట్సే తీస్తాం. నేను నిజంగా ఎక్కువ మాట్లాడడానికి ఆ సినిమా చూడలేదు, సినిమా చూడకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. సినిమా వెనక కష్టం మాత్రం వాళ్ళు బాగుపడ్డారండి, కష్టం బాగుపడ్డారు. ఎక్కడ మిస్ఫైర్ అయిందో తెలియదు, సినిమా చూస్తే నాకు అర్థమవుతుంది. వైజాగ్ సెట్ 90s వైజాగ్ సెట్ క్రియేట్ చేయడం అనేది మామూలు విషయం కాదు, డైరెక్టర్ ఎంతో స్టడీ చేసి ఉండాలి. ఈవెన్ వరుణ్ కూడా ఆ ఏజ్ క్యారెక్టర్కి వెళ్ళిపోయి అందులో ఇన్వాల్వ్ అయ్యి చేయాలి, అంతా బాగానే చేశారు. మరి ఎక్కడ మిస్ఫైర్ అయిందో తెలియదు. ఒకటండి, జనాలకు సినిమా తీయడం కాదు, సినిమాని హైప్ చేయడం అనేది కూడా చాలా అవసరం. ఇంకొంచెం హైప్ చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది నాకు. ఇంకొంచెం ఏదో ఉంది అంటే మట్కా అనేది ఇప్పుడు నాలాంటి వాడుకి తెలియదండి, ఎందుకంటే నేను అర్బన్ నుంచి వచ్చా. పేరు తెలుసు, పేరు వరకు తెలుసు, కానీ ఎలా ఉంటుంది అనేది తెలియదు, తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ రాదు. అది ఏదైనా క్రియేట్ చేస్తే బాగుండేదేమో ఇంకా ప్రమోషన్స్లో అనిపించింది. సరే ఇప్పుడు ఇండస్ట్రీలో చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, అసలు గుర్తుపట్టని పేర్లు కూడా వస్తున్నాయి. ఈరోజు వచ్చారా బయరా లేకుండా మళ్ళీ ఎప్పుడు గూగుల్లో వెతుకుంటే 3 సినిమాలు 4 సినిమాలు అని చెప్పేసి పేర్లు వస్తున్నాయి, సడన్గా కొత్త వాళ్ళు వస్తున్నారు. అసలు ఈ కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి తయారవుతున్నారు, అసలు ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వస్తారు వీళ్ళు, ప్రీవియస్గా ఇలాంటి వాళ్ళ దగ్గర ట్రైన్ అవ్వాల్సి వస్తుంది వీళ్ళకి? అంటే ఒకటండి, అంటే నా ఉద్దేశం డైరెక్షన్ చేయడానికి, డైరెక్టర్ అవ్వడానికి ఎక్కడో ట్రైనింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రాక్టికాలిటీ తెలుసుకోవడం కోసం సినిమాకి పనిచేయాల్సిన అవసరం. ప్రాక్టికాలిటీ లేదు. షార్ట్ కటింగ్ ఎలా ఉంటుంది, క్లోజ్ ఎందుకు కట్ చేయాలి, సైజ్ ఎందుకు కట్ చేయాలి, మాస్టర్ ఎందుకు చేయాలి, కెమెరా యాంగిల్స్ ఏంటి, కొంచెం అవసరమైతే లెన్స్ ఏంటి. చాలామందికి లెన్స్ తెలియదు, అవసరం కూడా లేదనుకుందాం, అది వేరే విషయం. బట్ ప్రాక్టికల్గా అంటే లొకేషన్కి వెళ్ళినాక యాక్షన్ ఏం చెప్తారని అసిస్టెంట్ చెప్తారనేది కూడా తెలియకుండా ఉంటే ఘోరంగా ఉంటుంది. అట్లా తీసిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి, హిట్ అయినవి కూడా ఉన్నాయి, కానీ అది వేరే విషయం. తర్వాత హిట్ అవుతున్న కొద్దీ వాళ్ళు నేర్చుకుని డైరెక్టర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ బట్ ప్రాక్టికాలిటీ తెలియడం కోసం అసిస్టెంట్స్గా పనిచేయచ్చు. కానీ అసిస్టెంట్గా పనిచేసిన విశ్వనాథ్ గారి దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేశాను. నా గురించి రాఘవేంద్రరావు గారు ఉన్నారండి, రాఘవేంద్రరావు గారి దగ్గర నేను 20 ఏళ్ళుగా పనిచేస్తాను. ఒకరోజు నాకు రాఘవేంద్రరావు గారి గురువు ఎవరు లేరు ఇంకా. ఓకే, మరి నా సినిమాకి రాఘవేంద్రరావు గారికి ఏమైనా సంబంధం ఉందా? రజాకర్ సినిమాకి అస్సలు సంబంధం లేదు. అది చెప్తున్నా, అది మన క్రియేషన్, మన సేమ్ సినిమా అనేది మన క్రియేషన్. నాకు ప్రాక్టికాలిటీ కోసం రాఘవేంద్రరావు గారి దగ్గర పనిచేశాను. ప్రాక్టికల్గా ఏ షాట్ ఎలా పెట్టాలి, ఏంటి, ఎక్కడ కథలో ఎమోషన్ తీసుకురావాలి, సీన్ బిల్డప్ ఎలా చేయాలి, ఏ క్యారెక్టర్ ఎలా, దానికోసం నాకు యూజ్ అయింది, చాలా యూజ్ అయింది. అది ఒక లైబ్రరీ అయింది నాకు. కానీ నా కథను ప్రజెంట్ చేయడానికి నాకే బ్రెయిన్ ఉండాలి, నేను క్రియేట్ చేయగలగాలి, నాకు ఒక విజన్ ఉండాలి. సో ఈ మధ్యలో కుర్రాళ్ళకి ఆ విజన్ చాలామందికి ఉంటుందండి.
వాళ్ళు యూట్యూబ్ నుంచి వచ్చినా, టీవీ సీరియల్స్ నుంచి వచ్చినా, లేదు డైరెక్ట్ ఇంటి దగ్గర నుంచి వచ్చి కొంచెం ఏదో కష్టపడ్డా కూడా, ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వాడు ఎక్కడో ఊర్లో ఉండి వాడుకున్న ఫోన్ పట్టుకొని అక్కడ ఉన్న చిన్న ఆర్టికల్స్తో ఏదో చిన్న వీడియో చేసి పెట్టినవి కూడా కొన్ని క్లిక్ అయినాయి యూట్యూబ్. అవును. మిలియన్స్ వ్యూస్లోకి వెళ్ళి. అవును. సో క్రియేటివిటీకి పరిధులు లేవు, కొత్త పాత ఏం లేదు. ఇప్పుడు వస్తున్న కొత్త డైరెక్టర్ల విషయాన్ని చూసుకుంటే ఈ మధ్యలో వచ్చిన సినిమాల్లో ఏమొచ్చినాయి, కమిటీ కుర్రాళ్ళు, ఆయ్ ఆయ్, ఇంకా ఈసారి నేను కా 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 ఒకటి. అవును, కా ఒకటి. సో వీళ్ళందరూ కొత్త వాళ్ళే, కానీ ఎవరికి వాళ్ళు కమిటీ కుర్రాళ్ళు ఉందండి. కమిటీ కుర్రాళ్ళు నాకు బాగా నచ్చింది. ఇప్పుడు వచ్చిన కొత్త సినిమాల్లో కొత్త డైరెక్టర్స్ కమిటీ కుర్రాళ్ళు చాలా మెచ్యూర్డ్గా తీశాడు ఆ అబ్బాయి డైరెక్టరు. అంటే ఎంత మెచ్యూర్డ్గా అంటే ఆ సినిమాలో ఒక ప్రాబ్లం చూపిస్తాడు, ఒక ప్రాబ్లం చూపించి డైరెక్ట్గా అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి ముందు గొడవ పెడతాడండి. అక్కడ అంబేద్కర్ విగ్రహం పెట్టి రిజర్వేషన్ మీద మంచి కాన్సెప్ట్తో వెళ్ళాడు, కానీ జనాలు అది కాంట్రవర్సీకి వెళ్ళలే. లక్కీలో మాయ చేశాడు. కథ అదే, పాయింట్ అదే, దాని చుట్టూ తిరుగుద్ది. బట్ అందరూ ఏమనుకుంటారు, కమిటీ కుర్రాలు, ఊర్లో జాతరకు పోయినసారి చాకలి ఉన్నాడు, ఈసారి పాపం ఆ చాకలి కొడుకు మన దోస్తు ఆడు చచ్చిపోయాడు, ఆ చాకలి వేరే ఊరికి వెళ్ళాడు, తీసుకొచ్చారు, ఈ మూడ్లో వెళ్ళారు. కానీ దాని సోల్ ఏంటంటే రిజర్వేషన్ మీద గొడవ, కాస్టిజం రిజర్వేషన్ మీద గొడవ. చాలా స్మూత్గా డీల్ చేశాడు. ఎంతో మెచ్యూరిటీ ఉన్న డైరెక్టర్, ఎన్నో సినిమాలు చేసిన డైరెక్టర్ లాగా డీల్ చేశాడు. నాకు చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ ఆయ్ నా దృష్టిలో డైరెక్టరు చిన్న సినిమా అనుకున్నా కూడా ప్రొడ్యూసర్ దాన్ని కాపాడాడు, ప్రొడక్షన్ హౌస్ కాపాడింది. ఎందుకంటే అదేమో గోదావరి ఏరియాలో జరిగే ఒక చాలా చిన్న కథ, అది కూడా కులం మీదనే. ఇంకో కులం అమ్మాయిని ఇంకో కులం అబ్బాయి లవ్ చేస్తే ఏమైంది అనుకున్న క్రమంలో చివరికి ఒక మంచి ట్విస్ట్ ఇచ్చి, వాళ్ళ నాన్నే అతనికి హీరో లాంటోడు, అనవసరంగా ఎన్నో నాన్న నేను జీరోలా చూశాను, బట్ నాన్న హీరో సమాజానికి అనేది చెప్పడం బాగుంది. కానీ అది ఇంతకుముందు మనం అనుకున్నట్టు 2 కోట్లలో సినిమా తీసేయచ్చు, ఎవరు చూడకపోవడం వల్ల మంచి పాయింట్ మిస్ అవ్వచ్చు. బట్ అది గీతా ఆర్ట్స్ అవ్వడం వల్ల ఆ సినిమాని స్మూత్గా నీట్గా ఎక్కడో హుడీలో జరుగుతున్నట్టు, ఆ గోదావరి అందాలని చూపించడానికి మంచి తుంపర్లు పడుతున్నట్టు, భూమి అంతా తడిచిపోయి ఉన్నట్టు, ఎప్పుడు సినిమా మొత్తం తుంపర్లు, అప్పుడే వర్షం వచ్చి అయిపోయిందా, ఇప్పుడు వర్షం వస్తుందా అన్నట్టుగా నీట్గా చూపించడానికి అవకాశం క్రియేట్ చేశారు. ఒక మంచి సినిమాలాగా తయారు చేశారు. సో ఇక్కడ ప్రొడ్యూసర్ అవసరం చూడండి ఎంత ఉంటుంది అనేది. లేదు మనం డబ్బులు మిగిల్చుకుంటాం, నువ్వు 2 కోట్లు తీయగలవు అంటే చాలా ఈజీగా అయిపోద్ది, వాళ్ళే తీసేయచ్చు, అదే డబ్బులు మిగిల్చుకోవచ్చు కూడా నిజంగా చెప్పాలంటే. కానీ సినిమాలాగా చూపించారు. ఇంకోటి డేర్ చేయడం, అది డేర్ చేయడం ఆ హీరోకి నిజంగా చెప్పాలంటే అంత మార్కెట్ లేదు. కొత్త ప్రొడ్యూసరు, కొత్త డైరెక్టర్లు, హీరోకి అంత మార్కెట్ లేదు హీరో, కానీ కంటెంట్ నమ్మి మరి కొత్తలేగా. సో ఇక్కడ ఏంటంటే క్రియేటివిటీకి కొత్త పాత ఏమీ లేదండి. కరెక్ట్గా మన విజన్ని ప్రజెంట్ చేయగలగాలి, ప్రజెంట్ చేయడానికి సహకరించే ప్రొడ్యూసర్ ఉండాలి, ఆర్టిస్టులు, హీరో ఉంటే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తాం.